బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వినుకొండలో ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని యువకుడు వేధించాడు. యువతి ప్రేమకు నిరాకరించినందుకు ఆమెపై యువకుడు కత్తితో దాడికి దిగాడుగా. సావల్యపురం మండలంలో ముండువారిపాలెంలో ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వినుకొండలో ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థినిని యువకుడు వేధించాడు. యువతి ప్రేమకు నిరాకరించినందుకు ఆమెపై యువకుడు కత్తితో దాడికి దిగాడు. శావల్యపురం మండలంలో ముండువారిపాలెంలో ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, ఒక యువతి ప్రేమకు నిరాకరించినందుకు ఆమెపై యువకుడు అయితే కత్తితో దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి ముండ్రువారిపాలెం శావల్యపురం మండలానికి చెందినటువంటి ఆ విద్యార్థిని భువనేశ్వరి ఒంగోలు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల దీపావళి సెలవులకు వచ్చినటువంటి నేపథ్యంలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, దుర్గాప్రసాద్ ప్రాపర్ గా కూడా విజయవాడ ఆ సిటీకి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతంలో మరి ఎవరైతే భువనేశ్వరి విద్యార్థిని ఉందో గతంలో 6th క్లాస్ 7th క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి సమయంలో ఈ దుర్గాప్రసాద్ పరిచయం అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతను ఇంటర్మీడియట్ చదివి పూర్తిగా ఆపేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే భువనేశ్వరి ఉందో ఒంగోలు ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. అయితే బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఇంటికి సెలవులకు వచ్చినట్టు తెలుసుకున్నటువంటి దుర్గాప్రసాద్ నేరుగా విజయవాడ నుండి శావల్యపురం మండలకు సంబంధించినటువంటి ముండ్రువారిపాలెం వాళ్ళ గ్రామానికి చేరుకొని ఏదైతే మరి విద్యార్థిని ఉన్న భువనేశ్వరి బయటికి పిలిచిన అనంతరం కూడా కత్తితో విచక్షణ రహితంగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకోవటం, అదేవిధంగా వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే 307 కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఎస్ఐ తిరుపతిరావు కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఏదైతే మరి దుర్గాప్రసాద్ ఒక ఇంటికి వచ్చి ఆ విధంగా బీటెక్ విద్యార్థినిపై దాడి చేయడం పట్ల కూడా అటు సామాజిక వర్గ కార్యకర్తలు కానీ అటు అనేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ దుర్గాప్రసాద్ గతంలో కూడా ఈయన ఫోన్ నెంబర్ తీసుకొని వేధిస్తున్నాడు అని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిందితుడిని ఇప్పటికే అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఆ నిందితుడికి ఉన్నటువంటి నేర చరిత్రని పూర్తిగా కూడా విచారిస్తున్నారు. ఏదైతే మరి విద్యార్థిని పైన ఇంటికెళ్లి దాడి చేయడం పట్ల కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి దిశ చట్టాలు కూడా దానికి సెక్షన్స్ నమోదు చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థిని ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఇప్పటికే విద్యార్థిని దగ్గర కూడా మన ప్రతినిధులు వెళ్ళిన సమయంలో కూడా వారు ఎటువంటి మీడియాకి ఇవ్వడానికి సుముఖంగా లేనటువంటి నేపథ్యంలో కూడా మరి పోలీసులతో పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుని రమేష్, మరి ఇప్పుడు ఈ విద్యార్థిని ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో ఆ యువకుడిని మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఖచ్చితంగా స్వాతి, ఏదైతే మరి ఆ క్షణంలోనే ఆ భువనేశ్వరి పైన దాడి చేసినటువంటి సమయంలోనే స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు అతను నిందితుడు పట్టుకొని దుర్గాప్రసాద్ ని నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు సమాచారం వెంటనే కూడా నేరుగా శావల్యపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఇవాళ రేపట్లో కూడా కోర్టుకు పెట్టే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసుకున్నాం, గుంటూరు జిల్లాలో అనేకమైన విద్యార్థుల పైన ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆడపిల్లల పైన ఒక యాప్, గవర్నమెంట్ ఒక యాప్ కూడా డెవలప్ చేసింది. దిశ యాప్ కూడా డెవలప్ చేసినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనల పైన పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాలో చాలా సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇది పునరావృతం అవ్వకుండా కూడా నిందితుని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. 307 దిశ చట్టం కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో దుర్గాప్రసాద్ ఇవాళ రేపట్లో కూడా కోర్టుకు పెట్టే అవకాశం ఉంది. అయితే భువనేశ్వరి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏదైతే మరి విద్యార్థిని కాబట్టి చదువుతున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ లో రాకుండా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందితే కొంచెం మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. స్వాతి, ప్రస్తుతం మరి యువతి సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఏదైతే డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం కొంతవరకు బాగానే ఉందని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 5 కుట్లు పైన కత్తి దాడి చేసినటువంటి దగ్గర కుట్లు పడ్డాయని చెప్తుంది. అయితే దాదాపు 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే
పోలీసులు చెప్తున్న దాని ప్రకారం నిందితుడు ఎవరైతే దుర్గాప్రసాద్ ఉన్నాడో, దుర్గాప్రసాద్ ఇంటర్మీడియట్ చదువు పూర్తిగా ఆపేసిన తర్వాత ఏదైతే మరి ఆ సమయంలో అతను విజయవాడలో 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో ఎవరైతే భువనేశ్వరి విద్యార్థిని ఉందో 6th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో పరిచయం అయిందని చెప్పి తెలిసింది. అయితే ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఒంగోలు బీటెక్ చదువుతుంది. అయితే ఇక ఆ తర్వాత కూడా విజయవాడకి ఇటీవల భువనేశ్వరి విజయవాడ వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయి నెంబర్ తీసుకొని కూడా వేధిస్తున్నాడని చెప్పి కూడా ఇప్పటికే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులకి జరిగినటువంటి సంఘటన పూర్తిగా తల్లిదండ్రులు వివరించారు. అయితే ఆ తర్వాత పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేసి ఏదైతే మరి వారి తల్లిదండ్రులకు కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడమే కాకుండా కూడా ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి జరిగిన సంఘటనకి దానికి సంబంధించినటువంటి 307 సెక్షన్, అదే విధంగా దిశ చట్టాన్ని కూడా కేసు నమోదు చేశారు. ఇవాళ రేపట్లో కూడా 3 రోజుల పాటు కోర్టు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు కోర్టుకు పెట్టే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.